పాలమూరు జిల్లాకు సంబంధించిన పాలమూరు బిడ్డ సురవరం పేరు అనేది తెలంగాణ వర్సిటీకి పెట్టడం ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే తెలంగాణ సురవరం తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరుకు కేబినెట్ అంగీకారంపై హర్షం. తెలంగాణ చరిత్ర సాహిత్య రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. 1952లో వనపర్తి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక. తెలుగు భాష కోసం విశేష కృషి. గోల్కొండ కవుల పేరిట సంకలనం. గోల్కొండ ప్రజావాణి పత్రికల స్థాపన. నిజాంకు వ్యతిరేక పోరాటం. ఇలాంటి ఉద్ధటుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు. జర్నలిజం విలువలను పెంపొందించడంతో పాటు పత్రికలను ఏర్పాటు చేసి దశాబ్దాల క్రితం పత్రికలను ఏర్పాటు చేసి తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకెళ్లిన మహా నాయకుడు సురవరం. కాబట్టి ఈయన పేరు తెలుగు వర్సిటీకి పెట్టడం నిజంగా సంతోషించదగ్గ విషయమే. అయితే ఇదే స్థానంలో ఆర్యవైశ్య సోదరులు తెలంగాణ వర్సిటీకి మా పొట్టి శ్రీరాములు పేరు అనేది ఉన్నది. ఇన్ని రోజుల పాటు సురవరం పేరు పెట్టడం అనేది తప్పంటలేం, కానీ పొట్టి శ్రీరాములు పేరు ఉండడం అనేది దాన్ని తొలగించి సురవరం పేరు పెట్టడం నిజంగా దురదృష్టకరం. అయితే సురవరంని ఇంకొక యూనివర్సిటీ పేరు కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేసి దానికి పెడితే సరిపోయేదనే కోణంలో ఆర్యవైశ్య సోదరులు భావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ సురవరానికి సంబంధించి ఒక్కసారి మనం గమనిస్తే సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డికి అరుదైన గౌరవం నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 10 ఏళ్ల తర్వాత జరిగింది. తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేసిన ఆయన పేరును తెలుగు వర్సిటీకి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణలో కవులే లేరనే ముడుంబు వెంకట రాఘవాచార్యులు అన్న మాటలను సవాలుగా తీసుకుని 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాలను సేకరించి గోల్కొండ కవుల సంచికను వెలువరించిన ఘనత ఆయనది. ఉమ్మడి పాలమూరులోని జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడుకు చెందిన ఆయన పేరు తెలుగు వర్సిటీకి పెట్టడం జిల్లాకు గర్వకారణమని అంటున్నారు నేటి తరం ప్రజాప్రతినిధులు, పండితులు, కళాకారులు, రచయితలు. ఇక సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఒకసారి మనం గమనిస్తే ఆయన పోరాటం ఏంటి, ఆయన కథ ఏంటని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా తెలుగు భాష ఉన్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. సురవరం ఏబిఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇంటర్, మద్రాస్ ప్రెసిడెన్సీలో బిఎల్ చదివారు. ఆయన పేరును సార్థకం చేసేలా తెలంగాణ వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, కుటుంబ సభ్యులు, ఇక భాషా పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తెలుగు భాషను మాతృభాషగా, రాజ్య భాషగా మార్చడంలో ఆయన సేవలు మరవలేనివని కొనియాడుతున్నారు. గత ప్రభుత్వాల హయాం నుంచి సురవరం ప్రతాపరెడ్డిని పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంటున్నారు. ట్యాంక్ బండ్, మహబూబ్ నగర్, వనపర్తి స్వగ్రామం ఇటిక్యాలపాడులో తన విగ్రహాలు ఏర్పాటు చేసి ఏటా వర్ధంతి జయంతులకు స్మరించుకుంటున్నారు సురవరంని. ఇక సాంస్కృతిక చరిత్రలో ఆయన ఒక అధ్యాయం. తెలంగాణ స్థానిక చరిత్ర, ఇక్కడి సాహిత్యం ప్రజల కడగండ్లను కళ్ళకు కట్టినట్టు తెలియజేయాలని తపన ఉన్న సురవరం ఆ దిశగా అనేక సేవలు అందించారు. తెలంగాణలో కవులు లేరని నింద వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని ఏకంగా 354 మంది తెలంగాణ కవుల పద్యాలు, శ్లోకాలు, రచనలను గోల్కొండ కవుల సంచిక పేరుతో వెలువరించారు. అందులో పాలమూరు జిల్లాకు చెందిన 87 మంది కవుల వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇది ఒక ప్రామాణిక గ్రంథంగా ఉంది. 1926లో తెలుగు భాష వికాసానికి దోహదపడే విధంగా గోల్కొండ పత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరించారు. నిజాం కాలంలో రాజ్య భాష పాలన వ్యవహారాల భాషగా ఉర్దూ ఉండగా తెలుగులో 2 వారపత్రికలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సురవరం భారతీయ సాహిత్య ప్రజావాణి పత్రికలను కూడా స్థాపించి నడిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పార్సీ, ఆంగ్ల భాషల్లో నిష్ఠాతులుగా ఉన్న ఆయన నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకించారు. ప్రజలను చైతన్యం చేసేందుకు తెలుగు భాష సంస్కృత వికాసానికి ఎనలేని సేవలు అందించారు. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకం. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు ఆయన అధ్యక్షత వహించారు. 1944లో జరిగిన ఆంధ్ర
సారస్వత పరిషత్కు కూడా అధ్యక్షులుగా పనిచేశారు. రెడ్డి హాస్టల్ కార్యదర్శిగా ఉన్నప్పుడు 1000 గ్రంథాలు ఉన్న లైబ్రరీని 11,000 గ్రంథాలకు పెంచి విద్యార్థుల భాషాభివృద్ధికి కృషి చేశారు. అలాగే 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ఆంధ్ర మహాసభ కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలని తీర్మానం చేయించారు. ఇందుర్తి ప్రభాకర్ రావు, ఎల్లూరి శివారెడ్డి, ముద్దసాని రామిరెడ్డి వంటి వారి ఆయన జీవితం రచనలపై సమగ్ర పరిశీలన చేస్తూ గ్రంథాలు కూడా రచించారు. ఇక వనపర్తి మొట్టమొదటి శాసనసభ్యులు సురవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన న్యాయవాది వి రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఆయనకు మొదటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సన్నిహితుల ఒత్తిడితో పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు జిల్లా వ్యక్తి అయిన బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాలనే చీకటి బజారులో తనలాంటి వారు పనికి రారు అని పేర్కొనే తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన రాసిన వాటిలో ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తెలంగాణలో కవులు లేరని చెప్పిన ఆంధ్ర పండిత విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. గోల్కొండ కవుల సంచిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలతో గ్రంథాలు రచించారు. భక్త తుకారం, ఉచ్చల విషాదం అనే నాటకాలు కూడా రచించారు. ఇక సురవరానికి తెలుగు వర్సిటీకి పేరు పెట్టడంపై ఇక సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు. తెలంగాణలో కవులు లేరని అవహేళన చేసిన వారి సవాలు స్వీకరించి గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చిన ఘనత సురవరం ప్రతాప్ రెడ్డిది. గత ప్రభుత్వాలు కూడా వారి పేరును ప్రతి సందర్భంలో గుర్తు చేసుకున్నాయి. పాలమూరు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని గతంలో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వాళ్ళు ఏది చెయ్యలేరు. ఇక సమున్నత గౌరవం లభించిందంటూ మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. తెలుగు భాష కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పనిచేసిన మహానీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి. వనపర్తి తొలి శాసనసభ సభ్యులుగా పనిచేసిన ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు తెలంగాణ కవులు ప్రామాణికంగా గ్రంథంగా గోల్కొండ కవుల సంకలనం తీసుకుంటున్నారంటే ఆ రోజు ఆయన తెలంగాణకు చెందిన కవులు ఏ స్థాయిలో నిలబెట్టారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వర్సిటీకి ఆయన పేరు పెట్టినందుకు, తెలుగు వర్సిటీకి ఆయన పేరు పెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొంటున్నారు. ఇక ఆయన చరిత్ర ఈ తరానికి తెలియాలి అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొంటున్నారు. తెలుగు భాషకు ఆత్మ గౌరవ ప్రత్యేక సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన చేసిన సేవలు, ఆయన చరిత్ర ఈ తరానికి తెలియజేయాలి. అందుకే గత ప్రభుత్వంలో నేను స్వయంగా ఆయన చేసిన సేవలపై సంకలనాలు ముద్రించి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసినందుకు గర్వపడుతున్నా. వనపర్తి తొలి శాసనసభ్యుడిగా ఆయన విగ్రహం పెట్టించాను. అప్పట్లోనే తెలుగు వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని 126వ జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియజేశాను. తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఏంటంట 5 ఏళ్ళు మంత్రిగా ఉండి అంట చేయలేదంట, కానీ ఇప్పుడున్న వాళ్ళు చేయాలంట. ఇలా ముఖ్యమంత్రి చేయలేదు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేయాలంట. అధికారం ఉన్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రావు. అధికారం పోయిన తర్వాత మంచిగా సూచనలు, సలహాలు, చల్లని సాగు కబుర్లు చెప్పడానికి మాత్రం టైం ఉంటుంది. ఇక తెలుగు భాషకు సమున్నత సేవలు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషకు సమున్నతమైన సేవలు అందించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. ఒకనాడు తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడినప్పటికీ పరిస్థితుల్లో గోల్కొండ పత్రిక ద్వారా తెలుగు భాష సేవకు పాటుపడిన భాషాభిమాని ఆయన. 100 సంవత్సరాల కిందటి తెలంగాణ ఆత్మగౌరవం సురవరం. సంస్థాన పాలకుల సహచర్యంతో తెలుగు భాష సేవ, సాహిత్య సృజనకు తన వంతు కృషి చేశారంటూ స్కూల్ అసిస్టెంట్ తెలుగు బైరోజ్ చంద్రశేఖర్ పేర్కొనడం జరుగుతుంది. ఇక మాతృభాష మీద మమకారం పెంచిన వ్యక్తి ఆయనంటూ కవి, రచయిత, వనపర్తికి సంబంధించిన బలరాం పేర్కొన్నారు. ఇక సాహితీ లోకానికి ఆయన సేవలు అనన్యమంటూ శంకర్ గౌడ్ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు, వనపర్తికి సంబంధించిన వ్యక్తి పేర్కొనడం జరుగుతుంది.